వెల్కమ్ టు మీ ప్రెమిల రెసిపీస్. ఈరోజు నేను మీకు కందతో రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చెప్పబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేకాకుండా దీన్ని చాలా తక్కువ టైంలో ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది అందరూ ఇష్టపడే రెసిపీ అండి. తప్పకుండా మీ ఇంట్లో కూడా నేను చెప్పినట్లుగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ అందరికీ కూడా నచ్చుతుందండి. కందతో రోటి పచ్చడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: చెక్కు తీసిన కందగడ్డ ముక్కలు 1 కప్పు, చెక్కు తీసిన మామిడి ముక్కలు 1 కప్పు, ఎండుమిర్చి 8, పచ్చిశనగపప్పు చెంచా, మినప్పప్పు చెంచా, జీలకర్ర చెంచా, నూనె 3 చెంచాలు, నువ్వులు చెంచా, పసుపు అర చెంచా, ఉప్పు తగినంత, వెల్లుల్లి రెబ్బలు 8, ఇంగువ పావు చెంచా, బెల్లం చెంచా, కరివేపాకు రెబ్బలు 2, ఆవాలు చెంచా. ప్యాన్లో చెంచా నూనె వేసి అందులో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, 5-6 ఎండుమిర్చి వేసి బాగా వేగనిచ్చి కాస్త చల్లారాక వాటిని మిక్సీలో మెత్తగా నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో చెంచా నూనె వేసి అందులో కందముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత నువ్వులు వేసి అవి కూడా వేగాక మామిడికాయ ముక్కలు, ఉప్పు వేసి మరో 2 నిమిషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. వీటితో పాటు చెంచా బెల్లం కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మరోసారి కడాయి పెట్టుకుని అందులో మిగిలిన నూనె వేసి కరివేపాకు, ఇంగువ, వెల్లుల్లి రెబ్బలు, మిగిలిన ఎండుమిర్చి, ఆవాలతో పోపు వేసి మామిడికాయ కంద పేస్ట్లో వేసి కలుపుకుంటే నోరూరుంచే రోటి పచ్చడి సిద్ధం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి కంద రోటి పచ్చడి రెడీ అయినట్లే. దీన్ని మీరు వేడివేడి అన్నంలో వేసుకుని తిన్నట్లయితే కనుక టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. ఒక్కసారి తిన్నారంటే కనుక అస్సలు వదిలిపెట్టరనమాట. మరి తప్పకుండా మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూస్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రెమిల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.